హలో. హరి సారా? పర్లేదు, గుర్తుపట్టారు. ఇంతకీ మీరేంటి ఇటువైపు? ఇవాళ హాలిడే కదా, అందుకే ఊరికే షికారుకి బయలుదేరాను. మీరు ఇటువైపు వెళ్ళటం చూశాను, అందుకే కలుద్దామని వచ్చాను. అమ్మా, ఈయన హరి సార్, మా స్కూల్లో ఈయన ఇంగ్లీష్ టీచర్. ఈవిడ మా అమ్మ. అమ్మని పిలిచినప్పుడే మీ అమ్మగారని అర్థమైంది టీచర్. ఇంకా ఎందుకు అనవసరంగా పరిచయం చేస్తారు? నమస్కారం. అమ్మా, ఇటువంటి నేను పట్టుకుంటాను. ఇవ్వండి అమ్మా, ఇది తీసుకుని నేనేం పారిపోలేండి. పర్లేదు, ఇవ్వండి. ఏంటిది వల్లి టీచర్, ఇంత బరువుని మీ అమ్మగారితో మోయించడం నిజంగా చాలా దారుణం అండి. అయ్యో, బాబు అది నేను సామాన్లు కారులో పెట్టేశాను, పదండి డ్రాప్ చేస్తాను. అయ్యో అదేం వద్దు సార్, మేము నడిచి వెళ్ళిపోతాం, ఇక్కడ నుండి దగ్గరే. నాకు తెలుసండి, ఆ చెరువు గట్టునే కదా ఉండేది. నాకు తెలుసు, నేను కూడా ఇప్పుడు అటువైపు వెళ్తున్నాను. రండి. అయ్యో అయినా సరే వద్దు, మీరు వెళ్ళండి, మేము నడిచి వెళ్ళిపోతాం. మీరు నడుచుకుంటూ వస్తానన్నా పర్లేదండి, మీ అమ్మగారిని నడిపిస్తానంటే నేను ఒప్పుకోను. వద్దు సార్, నేను నడిచి వెళ్తాను. మీరు నన్ను సారని పిలవాల్సిన అవసరం లేదమ్మా, హరి అని పిలిస్తే చాలు. బాబు అనంటే ఇంకా బాగుంటుంది. ముందు మీరు కారులో కూర్చోండి. వద్దు హరి సార్. ఓ, నాకు విషయం అర్థమైందిలేండి. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను, తర్వాత ఇంట్లోకి వస్తాను. అప్పుడు నాకు కాఫీ కలిపి ఇవ్వాల్సి వస్తుంది. దానికోసమే కదా మీరు ఇప్పుడు వద్దునంటున్నారు. అదంతా ఏమి వద్దులేండి, కనీసం నేను మీ ఇంట్లో కాలు కూడా పెట్టను. సరే, మీరు రాకపోయినా పర్లేదు. అమ్మ, మీరు మాత్రం కారు ఎక్కండి. రండి, ఎక్కండి. రావాలి. మరీ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, రండి. ఎక్కువల్లి. అమ్మా, దాన్ని ఇలా ఇవ్వండి. వద్దు బాబు, ఇవ్వండమ్మా, నేను పర్లేదు, ఇవ్వండి. తీసుకువెళ్తాను. నేను తీసుకొస్తాను కదా. ఇలా చూడండి, నేనేమి మరీ అంత చెడ్డవాడిని కాదులేండి. వీటిని తీసుకుని నేను పారిపోతానా ఏంటి? ఇక చాలు బాబు, ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. నేను వీటిని ఇక్కడ పెడతాను, తర్వాత మీరు చూసుకోండి. టీచర్ కొంచెం గేట్ తెరుస్తారా? అద్దె ఇల్లు కదా, పెద్దగా సౌకర్యాలేం లేవు. అయినా పర్లేదు, లోపలికి రండి. అయ్యో వద్దు, నా డ్యూటీ అయిపోయింది. ఇదిగో వీటిని గుమ్మం దాకా తీసుకొస్తానని చెప్పాను, తెచ్చిపెట్టాను. ఇక నేను వెళ్తాను. ఇంత దూరం వచ్చాక ఏమీ తీసుకోకుండా వెళ్ళడం బాలేదు సార్. లోపలికి రండి బాబు, నేను టీ పెడతాను. ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దమ్మా. కానీ మీరు మమ్మల్ని ఇంతవరకు దింపారు కదా, కనీసం టీ అయినా తాగిలండి, మాకు సంతోషంగా ఉంటుంది. ఓహో, తీసుకొచ్చాను కాబట్టి తాగాల్సిందేనా? ఏం పర్లేదు, మళ్ళీ ఇంకోసారి వస్తాను, అప్పుడు తాగుతాను. మీరు రావద్దన్నా వచ్చి టీ తాగి వెళ్తాను. ఉంటాను. బాగా మర్యాద తెలిసిన అబ్బాయి, అందరిలా ఉంటే బాగుంటుంది. దేవుడా. చిన్న అన్నా, నువ్వా? ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? కూర్చున్నానా? నేనెక్కడ కూర్చున్నాను? ఎప్పుడు? అంటే నువ్వు ఇక్కడ కూర్చుని స్నానం చేస్తున్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను. ప్రశాంతంగా ఇంటికెళ్ళి స్నానం చేయొచ్చు అంటున్నా. నువ్వెందుకు ఒంటరిగా ఇక్కడుండి కష్టపడుతున్నావు? నీ గురించి ఆలోచించుకోవచ్చుగా. ఏంటన్నా ఉన్నట్టుండి నా మీద నీకు అంత ప్రేమ? ఈ టైంలో ఇక్కడ ఒంటరిగా ఉన్నానంటున్నావు.
ఆరోగ్యం గురించి జాగ్రత్త అంటున్నావు. ఏంటన్న అసలు విషయం? నాకు అర్థమైంది. నాతో ఏదో పని ఉంది నీకు. అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చి ఇంతగా ప్రేమ చూపిస్తున్నావు అని నాకు అర్థమైంది. అరే చచ్చా, నువ్వెందుకు ఏదేదో ఆలోచిస్తున్నావు? మనలో మనం పరామర్శించుకోవడం ఎంతైనా అవసరమే కదా. అవునవును, కానీ నాకు అదే అనుమానంగా ఉంది. ప్రేమతో అడిగినట్టు అనిపించట్లేదు. నీ ప్రేమ నా పీకల మీదకి వస్తుంది. అందుకే నువ్వు నన్ను వదిలే. అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పనా? చిన్న అన్నా, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, సందేహం లేదు. టీచర్ విషయం అయితే దయచేసి నన్ను అడగొద్దు. రేయ్, ఇదేమి సమస్యలు తెచ్చే విషయం కాదురా. నన్ను వదిలే అన్నా. రేయ్, నేను చెప్తున్నాను కదా, దీనివల్ల ఏ సమస్య రాదు. రేయ్, ముందు నేను చెప్పే విషయం కాస్త వినరా. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఎటువంటి సమస్య ఉండదని. సరే, ఇప్పుడు చెప్పు. ఆ వల్లి టీచర్ బ్రాస్లెట్ కనిపించట్లేదని నేను నీతో చెప్పాను కదా. చెప్పావు. అప్పుడు నువ్వే కదా చెప్పావు, దానికి బదులు ఇంకొకటి కొని టీచర్కి ఇచ్చేయని. అవును, నేను అదే చెప్పాను. దానికే నాకు ఒక సహాయం కావాలి. ఏం సహాయం కావాలి? అలాంటి బ్రాస్లెట్ ఒకటి నువ్వు నాకు కొనివ్వాలి. నేనా? డబ్బులు నేనిస్తాను. నువ్వు టౌన్లో ఏదైనా బంగారు షాప్కి వెళ్ళి కొనుక్కొస్తే చాలు. అదేదో నువ్వే వెళ్ళి కొని తీసుకురావచ్చు కదా, నన్నెందుకు పంపించడం? రే, టౌన్లో ఉన్న నగల షాప్ వాళ్ళందరికీ నేను బాగా తెలుసు కదా. ఎవరైనా దాని గురించి నాన్నకి చెప్తే తర్వాత నేను అందరికీ సమాధానం చెప్పాలి కదరా. అది మాత్రమే కాకుండా ఆడవాళ్ళు వేసుకునే బ్రేస్లెట్ నేను కొని తీసుకొస్తే అందరికీ అనుమానం వస్తుంది కదా. ఎవరికి అనుమానం వస్తుంది? అదీ కాకుండా నువ్వు వెళ్ళి ఏం కొన్నా మిగతా వాళ్ళకి ఏంటి సంబంధం? నువ్వు ఇలా అడ్డమైన ప్రశ్నలు అడిగి నా బుర్ర తినకుండా చెప్పిన దానికి ఒప్పుకోవచ్చు కదా. అది అవసరమా అన్నా? అవసరమేరా. రేపు ఉదయాన్నే నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ కనిపించకుండా పోయిన బ్రాస్లెట్ని నువ్వు కొని తీసుకురా. సరిగ్గా అలాంటిదే చూసి తీసుకురా. సరే. నువ్వేరా నా నిజమైన స్నేహితుడివి. కాస్త ఎక్కువైందేమో. చూడు, ఇక మీదట నీ భోజనం ఖర్చు నేనిస్తాను. అది మాత్రమే కాదు, నీ అందమైన జుట్టుకు రాసుకోవడానికి కేజీ నూనె కూడా కొనిస్తాను. నిజంగానా? కానీ నిజంగా. కేజీ కాదు, 3 కేజీలు కావాలి. పద. ఇంటికి వచ్చాక ప్రాణం లేచొచ్చింది. ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ దూరం ఇంకా పెరుగుతున్నట్టుంటుంది. అది కేవలం నీ మనసులో ఉన్న ఆలోచన మాత్రమే. దూరం మారలేదు నాన్న, అది ఎప్పుడూ అంతే ఉంటుంది. ఓహో, నువ్వేమీ ఇప్పుడు నన్ను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. చాలాసేపైంది కదా, కూర్చుని నడుం పట్టేసింది. అది మాత్రమే కాదు, పైగా రోడ్లు కూడా చాలా బాగుంటాయి కదా. ఏదేమైనా మన గేటు దాటి లోపలికి వచ్చిన తర్వాత ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. సొంత ఇంట్లో దొరికే ప్రశాంతత, సంతోషం మనకింకెక్కడ దొరుకుతుంది చెప్పండి? అయ్యగారు, మీరు వెళ్ళిన పని ఏమైందండి? అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది ఆయమ్మ. ఆహా. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనం ఎలా అంటే అలా చేస్తారు. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు. మీరిన్ని రోజులు అక్కడ ఉండిపోయారు కదా, అందుకే నాకు అర్థం కాలేదు. దేవాన్ని రానివ్వు, రాత్రికే దాని గురించి తనతో మాట్లాడతాను. చూడయ్యా, ఎలాగైనా సరే ఈసారి దేవాబాబుని మీరు పెళ్లికి ఒప్పించాలి. అంతవరకు తన్ను వదలకూడదు. రానివ్వు, చూద్దాం. ఆ అర్చన, మీరు ఊరంతా షికార్లు కొట్టడం అయిపోయిందా? అర్చన, ఏది ఏమైనా ఇక్కడ మీకోసం ఒకతి ఎదురు చూస్తూ ఉంటుందనే ఆలోచన మీకు అసలు ఏమాత్రం లేదు. అలా ఉంది నా తలరాత. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అర్చన. ఈ మాట విని విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి. అన్ని అబద్ధాలని నాకు తెలుసులేండి. అయ్యో, ఇదంతా నేను ఊరికే మాట వరుసగా చెప్పటం లేదు. సరే గాని నువ్వు కళ్ళు మూసుకో. సాగదీయకుండా విషయం ఏమిటో చెప్పండి. అరే, ముందు నువ్వు కళ్ళు మూసుకో చెప్తాను, అప్పుడైతేనే చెప్తాను. సరే, కళ్ళు మూస్తున్నాను. కాస్త త్వరగా. ఇప్పుడు కళ్ళు తెరు అర్చన. హాయ్,
చీర చీర ఏమండి ఇది నాకోసమా? మంచి ప్రశ్న వేసావు అర్చన. నీ కాకపోతే ఇంకెవరికి తీసుకొస్తాను చెప్పు. ఏది ఏవైనా దీన్ని నేను కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. ఇదంతా నాకు కలలాగా అనిపిస్తోంది. నాన్నకు తెలియకుండా నేను దీన్ని ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా? అదేంటి మాయకు తెలియకుండా తీసుకొచ్చారంటే? నాకు ఈ చీరేమీ వద్దు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు అర్చన. ఇంకెవరికి ఏమీ తీసుకోకుండా నేను నీ ఒక్కదాని కోసమే తీసుకున్నాను కదా, అందుకని. నాన్నకు తెలిసిందే అనుకో, అందరికీ తీసుకోమంటారు. భర్త ఎంతో ఇష్టంగా ప్రేమగా భార్యకేమైనా కొనివ్వాలనుకుంటే అందులో ఆయనకొచ్చి నష్టమేంటి? అంటే ఆయనకు అంత మంచి స్వభావం ఉందన్నమాట. సరేలే, ఇక నువ్వు ఆ విషయాల గురించి వదిలే. దాని గురించి అనవసరంగా ఇప్పుడు వాదన ఎందుకు? మీరు ఊరికి బయలుదేరి వెళ్లి ఎన్ని రోజులు అయింది? అసలు ఇన్ని రోజులు మీకు ఆ ఊర్లో అంత పెద్ద పని ఏమొచ్చి పడింది? నేను నీకు చెప్పాను కదా, మన బిజినెస్ కి సంబంధించిన పేపర్ పనులు కాస్త పెండింగ్ లో ఉన్నాయని. అది పూర్తయ్యాక అది పూర్తయ్యాక ఆ, పూర్తయ్యాక మేము ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాం. అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారా? అమ్మాయి ఎవరి కోసం? మీకోసమా లేక మీ నాన్నగారి కోసమా? అర్చన, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు. మేము ఆ అమ్మాయిని చూసింది మా దేవా అన్నయ్య కోసం. బావగారి కోసం అయితే మరి బావగారే కదా వెళ్ళి చూడాలి. అర్చన, నిజానికి మేము ఊరెళ్ళింది కేవలం ఈ 2 పనులు పూర్తి చేసుకోవడానికే. చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. బోలెడన్న ఆస్తిపాస్తులున్నాయి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుంది వాళ్లకు. ఇక అమ్మాయి అందానికే అసూయ పుట్టేలా అంత అందంగా ఉంది. ఒకసారి ఎవరైనా చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాల్సిందే. అయ్యో, ఏంటో నేను కూడా సహాయం చేయనా? నీ సహాయం ఏమీ అవసరం లేదులే. బరువంతా నువ్వే మోసుకెళ్ళు. నాకేమీ బరువు అనిపించడం లేదులే. ఓరి దేవుడా, ఇదిగోండి టీచర్ నీళ్ళు. అప్పుడే అలసిపోయావా మణికంఠ? హే, లేదు లేదు టీచర్. సరే అయితే నువ్వు వెళ్ళి ఇంకొని నీళ్ళు తీసుకురా. అయ్యో వద్దు టీచర్, ఈ నీళ్లు సరిపోతాయి. నీళ్లు ఎక్కువగా పోస్తే మొక్కలు చచ్చిపోతాయి. అయ్యయ్యో, ఇందాకటి నుంచి ఆ మొక్కకి నీరు పోస్తూనే ఉంది. ఈ టీచర్కి ఇంకా ఎన్ని నీళ్లు కావాలో? సరేలే, ఇంకేం చేస్తాం? టీచర్ చెప్పాక తీసుకురావాల్సిందేగా. మణికంఠ, ఏంటి టీచర్? ఇక చాలే మణికంఠ. చేతులు కళ్ళు కడుక్కుని ఇక క్లాస్కి వెళ్ళండి. వెళ్ళు. ఈ టీచర్ అయినా అందరూ క్లాస్కి వెళ్ళండి. ఏంటి సంగతి? ఈ మొక్క మీద నువ్వు అంత ప్రేమ ఒలకపోస్తున్నావు? ఈ మొక్కకి పువ్వులు బాగా పూస్తాయని. అదేంటి, ఈ మొక్కకు మాత్రం పోస్తే సరిపోతుందా? మిగతా మొక్కలకు కూడా పోయాలి కదా. వాటికి నీళ్లు పోయడానికి మీరున్నారుగా. అసలు విషయం నాకు ఇప్పుడు అర్థమైందిలే. దీన్ని నీకెంతో ప్రేమగా ఇచ్చారుగా, అందుకే ఇది నీకు నచ్చింది. నీ ప్రేమంతా ఈ మొక్క మీద చూపిస్తే సరిపోతుందా? చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే అప్పుడు సరిగ్గా ఉంటుంది. కావాలంటే హెల్ప్ చేస్తాను. నాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు. దీనికి పువ్వులు పూస్తే అంతే చాలు. సరిపోయింది. అంటే నీ ప్రేమంతా ఈ మొక్క మీదే అన్నమాట. బావుంది. ఇంకా ఇలా ఎంతకాలం చెప్పు? చెప్పేయచ్చు కదా. దేవుడా, అడిగిన దానికి జవాబు చెప్పకుండా వెళ్తుంది. తన మనసులో అసలేముంది? ఛా, ఇంకా ఇలా ఎంతకాలం చేస్తుందో ఏంటో తెలియట్లేదు. ఏమైంది అర్చన? వద్దు, మీరు నన్ను ముట్టుకోకండి. నీ ముందు అమ్మాయిని పొగడానని కదా ఇప్పుడు నీకింత కోపం. ఎంత డబ్బు, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే నీ ముందెవరు పనికిరారు అర్చన. వద్దు, మీరిందాక ఎంతగా పొగిడారో అది నేను స్వయంగా విన్నాను కదా. నేను ఆ అమ్మాయిని ఎందుకు పొగిడాను అంటే మా దేవా అన్నయ్యకి ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చాలని. నిజానికి ఆ అమ్మాయి అంత అందగత్తేమీ కాదు. వద్దు, నా కోసం మీరు అబద్ధాలేమి చెప్పొద్దు. సరే, నువ్వు పంచి రా. వచ్చి నువ్వీ చీర కట్టుకుని నాకు చూపించు. ఈలోగా నేను స్నానం చేసి వస్తాను. తర్వాత మనం సినిమాకు, డిన్నర్కు, షికారుకు ఎక్కడికంటే అక్కడికి వెళ్లేసి వద్దాం. సరేనా? పద. కారు ఎక్కడుందంటే ఊరెళ్ళని వాళ్ళు తిరిగి వచ్చేసినట్టున్నారు.
ఆ అమ్మ ఊరెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారా? కారు ఇక్కడే ఉంది. ఆ వచ్చారు ఇందాకే. ఉమ్, ఎక్కడున్నారు? లోపలున్నారు. అయ్యగారిని పిలవనా? అయ్యో వద్దా అమ్మా, ఆ. నేను ఊరికే అడిగాను. విష్ణుబాబు ఎక్కడా? విష్ణుబాబు తన గదిలో ఉన్నాడు. నువ్వెందుకు వీటి గురించి అడుగుతున్నావు? అసలు ముందు నీకేం కావాలో చెప్పు. అయ్యయ్యో ఏం లేదులే, ఊరికే అడిగాను. ఏదైనా అడిగితే చాలు వెంటనే విసుక్కుంటుంది. అసలు వెళ్ళిన పని ఏమైందో నేను ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఏదేమైనా తెలుసుకొని తీరాలి. అయ్యో, చూస్తుంటే పరిస్థితి ఏం బాగున్నట్టులేదే. అర్చన మేడం కోపంగా ఉన్నారు. మేడం, ఏం జరిగింది మేడం? మీరెందుకు అలా ఉన్నారు? ఇంకా ఇంతకంటే ఏం జరగాలి? ఆ రోజు వాళ్ళు బయలుదేరిన రోజు నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్ళింది బావగారి కోసం అమ్మాయిని చూడ్డానికి. హాయ్, చీర మంచి రంగు. కట్టుకుంటే చాలా బాగుంటుంది. దేవా బావగారికి పెళ్లి జరగబోతుందని తెలిసాక నేనెలా సంతోషంగా ఉండగలను? మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా అవుతుందిగా. మేడం, మీరు కొంచెం కూడా దీని గురించి ఆలోచించకండి. ఇది ఎప్పటికీ జరిగే అవకాశమే లేదు. అంటే అమ్మాయిని వీళ్ళు చూస్తే సరిపోతుందా? నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? దేవాగారు కదా. ఈ పెళ్లి సంబంధానికి దేవాగారు అంగీకరిస్తారని మీకు అనిపిస్తుందా చెప్పండి? ఆయన మనసులో అయితే ఆ వల్లి టీచర్ కదా ఉంది. మేడం, మీరసలు ఏమాత్రం కంగారు పడకండి. ఈ పెళ్లి సంబంధం వద్దని దేవాగారు చెప్పేస్తారు. నేను వెళ్ళి కాసేపటి తర్వాత వస్తాను మేడం. మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి విషయం? చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారని గంగ చెప్పింది. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నన్నెందుకు చూడ్డం? ఏంటి విషయం? అయ్యో, చూడ్డానికి మాత్రమే కాదు, ఒక విషయం గురించి మీతో చెప్పాలి కూడా. విషయమా? ఏంటా విషయం? అదేంటంటే, స్కూల్లో పిల్లల కోసమని చిన్నదిగా క్రిస్మస్ పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాం. పిల్లలందరూ ఆడి పాడడం జరుగుతుంది. అందుకని గౌరవార్థం అక్కడికి మీరు రావాలి. చీఫ్ గెస్ట్ గా అనుకోండి. పిల్లల కోసం చేసేది కదా, అక్కడికొచ్చి నేనేం చేయాలి? చిన్న పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా పాల్గొనొచ్చు. ఎవరైనా అందులో పాల్గొనొచ్చు. మీరు అక్కడికి వచ్చారంటే ఆ ఫంక్షన్ కే అందం వచ్చేస్తుంది. ఎవరైనా ముఖ్య అతిథులు వచ్చారనుకోండి, ఎంత గొప్పగా చెప్తారు కదా, వీరభద్రం సార్ ఒకే ఒక కోడలు, ఈ ఇంటి మహారాణి, మన స్కూల్ యజమానురాలు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరి ముందు మీకెంతో గౌరవంగా ఉంటుంది. అది మాత్రమే కాదు, మీరు వస్తే ఆ లెక్కే వేరు. ప్లీజ్. ముందు నన్ను ఆలోచించనివ్వండి, ఆలోచించి చెప్తాను. ఇక మీరు వెళ్ళండి. మీరు తప్పకుండా రావాలి, అదే నా కోరిక మేడం. ఆలోచిస్తానని చెప్పాను కదా. వెళ్ళండి. నేను వెళ్ళేం చేయాలి? అక్కడ టీచర్ ఉంటుంది కదా. ఆ టీచర్ ఉన్న పరిసరాల్లో కాలు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. చూడండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? చీఫ్ గెస్ట్ గా మాత్రమే వెళ్తున్నారు కదా. ఆవిడ అక్కడ ఒక సాధారణమైన టీచర్. మా మేడం ముందు ఆవిడ ఒక మామూలు మనిషి మాత్రమే అని మనం నిరూపించడానికి ఒక మంచి అవకాశం కదా ఇది. దీన్ని మీరు వదులుకోకూడదు మేడం. సరే, కాసేపు ఆగి అతనికి నువ్వు కబురు పంపించు, నేనొస్తున్నానని. అయ్యో, అర్చన వచ్చారు. ఈ మార్తాండపురం స్కూల్ కి యజమానురాలైనటువంటి అర్చనమ్మ గారు మన స్కూల్ కి ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఇదిగో ఇప్పుడే వచ్చారు. అర్చనమ్మ మేడం కి ఈ స్కూల్లో అందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం.